రాజకీయాలల్లా శాశ్వత మిత్రుడు ఉండడు, శాశ్వత శత్రువు ఉండడు అని చెప్తారు పెద్దలు. గీ ముచ్చట ఎందుకు చెప్తున్నాయి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రజతోత్సవ సభ పెట్టిరు. అది అందరికి ఎరుకున్న ముచ్చటే. మరి రజతోత్సవ సభకు ఓలోలు పోవాలి, దాదాపుగా ముక్కులు ఓలు పోవాలంటే ఫస్ట్ ముక్కు దూర పోవాలి, తర్వాత రామారావు కక్కియ పోవాలి, ఆ తర్వాత హరీష్ రావు పోవాలి. 3వ నెంబర్ 4వ నెంబర్ ఓలి మరిగా అక్కదేగా, కవితక్కదే కదా. కవితక్కకు ఆడికి మాత్రం ఆహ్వానం లేదంట. ఇక చూడు కథ. కవితక్కకు ఇప్పుడు జరగబోయే ఆ సభ, అంత పెద్ద సభకు అక్క నువ్వు రా అని పిలిచిన మానుడే లేడంట. పాడైపోయి మర్చిపోయిరంట. సొంత కార్యాచరణకు అమలు చేస్తున్న కవితక్క సొంత కార్యాచరణే అమలు చేసుకుంటుందంట. మరి ఏమేం చేస్తుందో ఎక్కడ కథనో ఇక ఆమె కేరక. పూలే విగ్రహం పెడదాం అనగానే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పూలే విగ్రహం పెడతానంటో సెంబడి సపోర్ట్ కొట్టిందట. వెరీ గాడ్ అన్నదట. రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుందట. వామపక్షాల మద్దతు కోసం ప్రయత్నం. ఇక ఏం ప్రయత్నం చేస్తారో ఏం కథనో ఇక ఆడంగీడంగా ఇప్పుడు 7.5 అయిపోయాయి. మరి 5 ఏళ్ల వరకల్లా ఉంటారా, మొత్తం పీటికలు లేకుండా పోతారా తెలుస్తలేదు. అవునా కేసీఆర్ సారు? మరి ఇది నీ బుచ్చమా లేకపోతే నీ కొడుకు బుచ్చమా? మొన్ననేమో హరీష్ రావు పేరు కథం చేస్తుంది. హరీష్ రావు ఇంత పొడుగు అంత పొడుగు కానీ అమ్మ నేను ఏది చెప్పినా అదే నడుస్తుంది, నా పార్టీలు మొత్తం, నా మామ నా బామ్మడిది నా మరదలు మొత్తం నా మీదగానే పోతారు, నా మాట ఏంటరా అన్నాడు. ఏది ఆయన పేరు పోస్టారా లేకపోయా, ఆయనకు పిలుపు లేకపోయా. ఇవాళ కవితక్కకు లేదు. మరి అయితే అనుకునేమో పాడైపోను. కవితక్కనే ఇంటికి ఇస్తే ఆమంతా పోతుంది అమ్మ, మరి ఇంకెందుకు ఎన్ని రోజులు దాదాపు అని అనుకుంటే మరి ముసలాయన. మరి ఇక కేటీఆర్ కూడా అనుకున్నట్టు రేపనాడు అడవిలో బాగా పడుతుంది అనుకునేమో పాడై. ఇక ఇప్పటి నుంచే దూరం పెడితే అటుకెళ్ళి అటే పోతే అయిపోద్ది. ఇక మళ్ళీ ఎందుకు అని మరి దూరం పెడుతున్నట్టు. ఇక బావ ముచ్చలు అంటారా? ఇక బావ అంటే ఆయన పొరుగు ఆయన, ఆ పరాయన లెక్కనే ఆయన చేసిరు. ఆయన రేపన్నాడు మళ్ళీ సిద్దిపేటలో ఇప్పటికే మొత్తం చక్రం తిప్పుతారంట. రాష్ట్రం మొత్తం చక్రం తిప్పగల. మళ్ళీ నా కొడుకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రేపు మళ్ళీ నేను పుసుకున్న కర్మజాలు కాలం చేస్తే మళ్ళీ నా కొడుకుని దగ్గర అనేకుట్టని మరి అనుకుంటే మరి ఆయన దూరం చేస్తారు, ఈయన దూరం చేస్తారు. ఓ దిక్కు హరీష్ రావు అన్న అభిమానులు ఆగమవుతారు, ఓ దిక్కు కవితక్క అభిమానులు ఆగమయ్యే కాలం వచ్చింది. ఏం చేద్దాం అనుకుంటారు అంతర్గతంగా? అసలుకి ఇది కేసీఆర్ చెప్తుండా, కేటీఆర్ చెప్తుండా, లేకపోతే అందరం ఇట్టే ఉందాం, నువ్వు వాడంగా కొట్టుకరా మీ వీడంగా కొట్టుకొస్తాం, 4 దిక్కులు వెళ్తే అంటే మళ్ళీ చివరికి వచ్చి అన్ని తీసుకొచ్చి ఒకటే గంపలు పోదాం అనుకుంటురా? అట్ట కూడా ఉంటుంది పాడే రాజకీయం. ఏముంది? ఎన్ని సినిమాలలో చూస్తలేము. ఇది నిజంగా జరిగేదే సినిమాలలో పెడతారు, సినిమాలో జరిగేదే నిజంగా వస్తుంది. అంతే, అంతకు మించింది ఏమొచ్చి పాడైతే. కవితక్కని విలువరా అనుల్లో నాకు అర్థం కాదు. కానీ కేసీఆర్ గురించి ఎన్ని రకాలుగా ముచ్చట చెప్తుంది. కవితక్క స్పీచ్ ఇస్తే అబ్బా కూర్చున్నోడు మళ్ళా లేచి ఉరకవలసిందే. నీ ముచ్చట పాడైపోయింది ఎంతగానో చెప్తావని. అంతేనా కాదా? ఇక హరీష్ రావు ముచ్చట అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇంత పెద్ద లీడర్లని ఎమ్మెల్సీ మొన్న అదేది బీసీ కులగణన పైన అదేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంతా కలిసి అది కరెక్ట్ కాదు, తప్పు చేస్తారు మీరు, కరెక్ట్ లేదని వాళ్ళంతా లొల్లి పెడుతుంటే కవితక్క సపరేట్గా కూర్చుందట. మరి సపరేట్గా కూర్చుందంటే మరి ఇంటర్నల్గా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నట్టేగా లెక్క. మరి గటగిట అనుకొని పక్కకు పెట్టిన ఏం పాడైపోను. మరి అయితే కావచ్చు కూడా ఉంటారో మరి, లేకపోతే బావ మరదలు ఇద్దరు కలిసి మళ్ళీ కొత్త పార్టీ పెడుతుండొచ్చున. కొత్త పార్టీ పెట్టినా పెట్టవచ్చు, అవసరమైతే ఇంకా వేరే పార్టీ ఒకటి ఉండేమో నేలకాయ పోతారేమో. వాళ్ళకి ఎట్టయినా కావాలి, అధికారం కావాలి, పదవులు కావాలి, అంతే కదా. ఇప్పుడైతే ఇక ఈయన ఎంత మీటింగ్ పెట్టినా కానీ రేపన్నాడు సభకు పోయిన వాళ్ళు అనుకోరా, అయ్యో మా బతుకమ్మ తల్లి రాకపోయా, తెలంగాణ తల్లి, గతంలో తెలంగాణ తల్లి వాళ్ళంటే కవితమ్మని చూపించాలే, మరి రాకపోయా అని అనుకోరా? అడక్కలాడ చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళంతా మంచిగా పోవ కట్టెలు ఆకులు వేసుకొని వచ్చి అందరు వచ్చిరు. కానీ ముసలోడు వచ్చిండు, కొడుకు వచ్చిండు, కానీ మరి బిడ్డ రాలేదు ఎందుకు అని అనుకుంటూ వచ్చినా అంటారు కదా. మరి ఏం సమాధానం చెప్తుండొచ్చు కేటీఆర్ మరి ఆయన కేసీఆర్ ఇద్దరు కలిసి చెప్పాలి కదా. అంటే ఎంతసేపటికి ఇక పరాయాలు అన్నట్టే లెక్క. మీరు సొంతం బిడ్డని సొంతం అల్లునే ఓర్తలేవు కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కలిసి మీరు బీసీలకు న్యాయం చేస్తామని చేయడంగా చేసి పడేస్తారు. చెప్పిగా నీ ఇంట్లోనే దేక్తలేరు అయితే మీరు. ఇక మళ్ళా మొన్న మధ్యలో ఒక ఆయన అంటుండే, నిజంగా కేసీఆర్ మంచి అభిమానుడు, ఈసారి ఇస్తే బీసీలకు ఇది అధ్యక్ష పదవి ఇవ్వాలి, బీసీలకు అధ్యక్ష పదవి ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు, మొత్తం వాళ్ళ దగ్గర ఉంచుకుంటాడు. సొంత వల్లనే దేక్తలేడండి, మంది దేక్తాడు అడవులే. నాకు అర్థం కాదు. కానీ పాపం కవితక్క ఎంత తీవ్రంగా ఏమంటారు తీవ్ర మనోవేదనకు గురవుతుందో పాడైపోను. జనాలు ఏమనుకుంటారో. ఇన్ని రోజులు దాకా నేను ఎక్కగా ఉంచి
మరి పాడైపోను మరి సారపంచాయి మళ్ళీ గుర్తొచ్చింది పాడై మళ్ళీ సారా వెనకంగా వేసుకొస్తే మళ్ళీ సారపంచాయి మళ్ళీ అడవి కుదరడు ఆయన కేంద్రం మన మాట కాలం లేదు రాష్ట్రం మన మాట కాలం లేదు ఇక పోయేదాన్ని అట్టే పోనిస్తామే అని అనుకుంటారు పాడైపోను ఎంత అయినా కానీ ఇది ధర్మత కాదు కేటీఆర్ కేసీఆర్ మీకు ధర్మత కాదు ఈ ముచ్చట అయితే అక్కని ఒంటరి చేస్తే మాత్రం మీకు పాపం తగులుతుంది దయచేసి అక్కను కూడా కలుపుకొని అక్కపోట కూడా లేయిరి అక్కను కూడా పిలిపిరి అక్కను కూడా పిలిపించి ఇక వెనక పిలిపించే ముందర పిలిపించినా ఏదో ఒకటి చెప్తా లేదు నేను జాగృతి విషయంలో దాని పని మీద తిరుగుతున్నా కొద్దిగా బిజీగా ఉన్నా మా అయ్య నన్నే మర్చిపోలేదు మా అన్న నన్నే మర్చిపోలేదు అని నెత్తులు అయ్యొక ముద్దు అన్నొక ముద్దు నెత్తులు పెట్టినా అంటే మా అన్న మా అయ్య అంటే అయిపోయా జనాలు నమ్ముతారు అనుకుంటారు కానీ జనాలకు అందరికి ఎరుకున్న ముచ్చట ఇక జర బిలువూరి కవితకని కూడా పాడ ఏడుస్తుందంట ఇక ఉంటా మరి